గుడికి పోయి పైసలు అడిగినాడు. లేదన్నా పైసలు చిన్నగాని పోతాను అడిగినాడు. లేదని రా అన్నాక ఇంటికాడ పోయినాడు. మేము వచ్చాక ఊర్లేసుకున్నాం. బ్రేకింగ్ అంతోంది. ఇది నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇది అసలు చిన్న పిల్లలకు లేదంటే మైనర్ కావచ్చు, లేదంటే ఈ టీనేజ్ కి సంబంధించిన పిల్లలకి ఈ మధ్య కాలంలో అసలు ఏమైందో ఏంటో నిజంగా అర్థం కావట్లేదు. కోవిడ్ తర్వాత ఈ ఫోన్ల వాడకం ఎక్కువైపోయి ఫోన్లో అసలు తలమునికలు అయిపోయి ఘోరంగా తల్లిదండ్రుల మాట వినకుండా ఎంత మొండిగా తయారయ్యారంటే అసలు కనీసం చెప్పింది కూడా పట్టించుకోవట్లేదు. ఏదైనా అడిగితే నోట్ల నుంచి ఏదైనా వస్తే వెంటనే ఎస్ అనాలి, లేదంటే నో అన్నామంటే అంతే సంగతులు. రాచి రంపాన పెట్టో ఇంకోటి చేసో దాన్ని సాధించుకునేటోళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఉంటారు చాలా అంటే చాలా సెన్సిటివ్ ఉంటారు పిల్లలు. సో వాళ్ళని నిజంగా ఎట్లా డీల్ చేయాలనో కూడా తల్లిదండ్రులకు అర్థం కాని పరిస్థితి ఈ మధ్య కాలంలో ఉంటుంది. అదే అట్లాంటి ఘటనే ఇది కూడా అనుకోవచ్చు. ఎందుకంటే చాలా సిల్లీ రీజన్స్, చాలా చిన్న రీజన్స్ కోసమే ప్రాణాలు తీసుకోవడానికి కూడా ఎట్లా కూడా ఆలోచించకుండా వెనకాడట్లేదు అని అంటే ఇట్లాంటి సంఘటనలే దానికి ఉదాహరణ అని కూడా అనుకోవచ్చు. ఇది నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇది ఈదమ్మ గుడి కాలనీకి చెందినటువంటి ఒక మైనర్ బాలుడు. ఆయన స్కూల్ కి వెళ్తున్నాడు. మైనర్ బాలుడు అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు, కనీసం ఒక 8వ 9వ తరగతి చదువుతున్నాడు. సో ఆ బాలుడు, ఆయన పేరు వచ్చేసి కార్తిక్. వీళ్ళ తల్లిదండ్రులు పాపం రోజువారీ కూలీలు, అంటే తండ్రేమో మేస్త్రి పని చేస్తూ ఉంటాడు అండ్ తల్లేమో పాపం సూపర్ మార్కెట్ లో పనిచేస్తూ ఉంటుంది. సో ఇద్దరు కూడా కాయ కష్టం చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని దగ్గరలో ఉన్నటువంటి స్కూల్లో చదివిపియడమో ఎంతో కొంత వాళ్లకు తోచినట్టుగా వాళ్ళని పెంచడమో చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మన అందరికీ తెలుసు, నిత్యావసరాలు కావచ్చు, అసలు జీవనం సాగించడమే చాలా కష్టం అవుతోంది. పైసలు లేదే బతుకు అసలు ఒక్క రోజు కూలికి పోకపోతే తిండి దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది. సో నిత్యావసరాల ధరలు అంత భగ్గుమంటున్న పరిస్థితి. సో కూలీలకు సంబంధించిన పిల్లలు మరి అట్లాంటి కూలీ పిల్లలు కనీసం వాళ్ళ పిల్లలు అడిగితే ఎన్నో అడిగినా అందులో నుంచి ఆల్మోస్ట్ పాపం వాళ్ళు తీర్చే ప్రయత్నమే జరుగుతుంటది. నిన్న కూడా ఇప్పుడు ఈ పిల్లగాడు ఎవరైతే ఉన్నారో కార్తిక్, అతను సినిమాకు వెళ్తానని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడట. వాళ్ళు పనికి పోతున్నారు, అట్లాంటి టైంలో నేను సినిమాకు పోతాను, నాకు డబ్బులు కావాలి అని తల్లిదండ్రులకు అడిగాడట. అప్పుడు మా దగ్గర డబ్బులు లేవురా, అయినా కొంత మందలించే ప్రయత్నం జరుగుతారు, కొంత కోప్పడే ప్రయత్నం కూడా డెఫినెట్లీ జరుగుంటది. అంత దానికే ఈ బాలుడు ఏకంగా ఉరేసుకొని చనిపోయిండు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఏ పరిస్థితుల్లో ఈ పిల్లల మైండ్ సెట్ ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రులు గుడికి వెళ్తున్నాము అని కొడుకు చెప్పి వెళ్తున్న టైంలోనే నేను సినిమాకు వెళ్తాను, నాకు డబ్బులు కావాలని అడిగాడట. అప్పుడు ఆ టైంలో డబ్బులు లేవు, ఏం సినిమాలు ఏంటి అని డెఫినెట్లీ ఏ తల్లిదండ్రులైనా కొన్ని టైమ్స్ అంటూ ఉంటారు. అదే ఈ తల్లిదండ్రులు కూడా చేశారు. ఇది ఎన్ని టైమ్స్ జరిగిందో ఏంటో తెలియదు, బట్ వాళ్ళు చాలా క్యాజువల్ గానే అనుంటారు. దాన్ని మనసు మీదికి తీసుకున్నటువంటి ఈ కార్తిక్ అనే అబ్బాయి ఏకంగా ఉరి వేసుకొని వాళ్ళు వచ్చే లోపలనే చనిపోయాడు అని అంటేనే ఆ బాలుడి మానసిక పరిస్థితి ఎట్లా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. పిల్లగాడు కేవలం మైనర్ బాలికుడు, పేరు వచ్చేసి కార్తిక్. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. సినిమా టికెట్ ఎంత ఉంటుంది? 100నో 150, కానీ ఆ 100-150 కూడా ఆ తల్లిదండ్రులకు భారమే. ఆయన సినిమాకు పోతాడు, సినిమాకు పోయేసి రావాలంటే కూడా ఎంతో కొంత ఖర్చు అవుతుంది. వీళ్ళు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మేస్త్రి, తండ్రి వచ్చి మేస్త్రి అండ్ తల్లి వచ్చేసి కేవలం ఒక సూపర్ మార్కెట్ లో పనిచేస్తూ ఉంది. సో మిగతా ఖర్చులు చాలా ఉంటాయి. సో ఏం జరిగిందో ఏంటో, మరి కొట్టారా లేకపోతే తిట్టారా ఏంటో తెలీదు. తల్లిదండ్రులు అన్నాక ఇంత మందలించడం అయితే వెరీ వెరీ కామన్, ప్రతి ఇంట్లో అందరి ఇళ్లలో జరిగేదే. కానీ ఇక్కడ మరి అంత మనసు మీదకి ఎందుకు తీసుకున్నాడో ఏంటో తెలియదు. బట్ తల్లిదండ్రులు గుడికి వెళ్ళి వచ్చేసరికి కొడుకుని ఉరి వేసుకున్న స్థితిలో చూస్తే ఏ తల్లిదండ్రులైన పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. నిజంగానే పిల్లలకు అంటే కోప్పడే ముందు కొంత స్లోగా చెప్పే ప్రయత్నం చేయండి. ఎంత కోపమున్నా కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి.
అట్లాగే పిల్లలు కూడా తల్లిదండ్రులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు పాపం కన్న కొడుకుని అట్లా కోల్పోతే ఉరి వేసుకొని చనిపోతే తల్లిదండ్రుల మీద ఎట్లా ఉంటుంది అనేది కూడా పిల్లలు ఆలోచించాల్సిన అవసరం డెఫినెట్లీ కనిపిస్తోంది.